కానీ ఇన్ని ఫైట్లు చేశారు కదన్నా, ఏ ఫైట్ అప్పుడు మీకు బాగా ఇబ్బంది అయ్యి దెబ్బలు తగిలినాయి, కాల్ ఫ్రాక్చర్ అయింది? నాకు మిర్చిలో నాకు దెబ్బలు తగిలి. ఆ, మిర్చి మిర్చి సినిమా అప్పుడా? ఏ సీను? అదే ఆడ ట్విస్ట్ చేసి పడేసాడు కదా, ఆ, అప్పుడు కాలు పోయింది. ఇరిగిందా స్పాట్ లోనే? స్పాట్ అంటే లింక్ ఎలా తప్పుకుంటాయి ఆ, ఈ మోకాళ్ళు, ట్విస్ట్ అయిపోతాయి కదా. ఓకే. అదొకటి. దీంట్లో కూడా మన ఇది విష్ణుది కూడా ఒక సినిమా చేశాను. విష్ణు దాంట్లో కూడా ఒక ఫైట్ మంచి ఫైట్ సోలో ఫైట్ చేశాను. ఆ, దాంట్లో కూడా ట్విస్ట్ అయిపోయింది. ఓకే. వెళ్తా ఉంటే ఇవన్నీ మళ్ళీ పిండి కట్టలు వేసుకొని ఆ, ఒక 6 రోజులు ఉంటాం, పిండి కట్టేయడం, ఆ, మళ్ళీ ఒక చిన్న సెటిల్ అవ్వగానే మళ్ళీ లైఫ్ ఆ, ఇలాగే ఈ ఇన్ని సంవత్సరాలు ఈ జీవితాలు ఇలాగే పోయి ఓకే. సో ఆల్మోస్ట్ బాడీ అంతా డ్యామేజ్. ఆ బాడీ అంతా డ్యామేజ్. బాడీ ఈ సినిమాలకి ఒక 500 దెబ్బలైన తగులుంటాయా? తగులుతానే, ఎక్కువగా తగులుతుంటాయి. వీటికి ఏంటంటే లైట్గా ఇంట్లో వామాప్, కొంచెం జిమ్లో వామాప్. ఈ దెబ్బ ఈ మెడిసిన్ ద్వారా తగ్గాలంటే ఈ మళ్ళీ పని చేయవు. ఓకే. ఇది వామాప్లోనే, ఏది ఈ జిమ్ వామాప్లో తగ్గిందంటే మళ్ళీ పని చేస్తాం. కానీ ఫైటర్ జీవితం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి మంచిగా వస్తాం అనేది అయితే ఉండదు. లేదు, ఏమవుతుందో చెప్పలేము. ఒక ఫైటర్ పొద్దున్న లేచి బయటికి షూట్కి వెళ్తున్నాడు అంటే వాడు కరెక్ట్గా అలా తిరిగి వస్తాడని నమ్మకం లేదు, కరెక్ట్గా అలాగే వస్తాడనేది నమ్మకం లేదు. ఈ ఫైటర్ జీవితం అంతే. ప్రతి ఫైటర్ ఎవరు ఏ ఫైటర్లు అయినా ఇప్పుడు నుంచి ఆ కాలం నుంచి కూడా ఫైటర్లు అంతే. కరెక్ట్గా వెళ్ళాడంటే వాడు సాయంత్రానికి ఎలా వస్తాడు అనేది, ఇంటికి మంచిగా వచ్చాడా ఓకే అది అనుకోవడం తప్ప ఎక్కడ ఏ డ్యామేజ్ అవుతుందో కూడా ఏదో ఇష్టపడి వస్తుంటారు, ఇష్టపడి వస్తూ ఉంటారు. సినిమా క్రేజ్ కదా, ఇష్టంగా వస్తారు. కానీ ఇది కరెక్ట్గా ఇది కాదు, మన లైఫ్ కరెక్ట్ కాదు. ఆ ఫైట్ అనే అతనికి లైఫ్ కరెక్ట్ కాదు. అదే రిస్కీ షాట్లు ఎక్కువ ఉంటాయి బాగా. ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, మీరు వచ్చినప్పుడు ఏం లేదు కదా. లేవు, రియల్ గా చేయాలి, కింద ఈ బెడ్స్ కూడా పెట్టరు. లేదు. ఇప్పుడు ఏదో సినిమా కన్నా మాస్టర్ గారు హైటెక్, మన ఇక్కడ అసెంబ్లీ దగ్గర హైటెక్ బస్సు అంటే హైటెక్ మనం బయట ప్రైవేట్ బస్సులో 20 మంది పైకి ఎక్కేసి పైనుంచి ఒకేసారి జంప్ చేయాలి, కర్రలు కత్తులు పట్టుకొని ఫైటర్లో. అది కింద పడితే మళ్ళీ 1 more షాట్ పైనుంచి, అంటే కనీసం 10 ఫీట్లు ఉండదా, ఈజీగా ఉంటుంది. అక్కడి నుంచి ఒకేసారి జంప్ చేసి లగేయాలి ఈరమ్మట. ఒక 10 సార్లు ఎవడన్నా ఒక్కడు కింద ఇదైనా కూడా మళ్ళీ 1 more షాట్ రాజమాస్టర్ గారి. అలాగా ఒక 10 సార్లు. దాంట్లోనే కొంతమంది డ్యామేజ్ అయ్యాయి రోడ్లో. అప్పుడు బెడ్లే ఉండి, ఏడంటే బెడ్లు, అవును బెడ్ లేవు, రోపులు కూడా లేవు. ఇప్పుడు కదా ఇవన్నీ వచ్చినాయి. అవును, మీరు ఫైట్లు చేసేంత రోపులు అసలు లేవు కదా. అస్సలు లేవు. ఏదైనా రియల్గా చేయాల్సింది. అప్పుడు కింద పడాలంటే కింద పడాలి, పైన లేకపోతే తెల్లారి కట్టు వాడు పక్క. మరి అప్పుడు అదే కదా, పని చేస్తేనే ఇది కరెక్ట్గా చేస్తున్నాయంటే వాడిని పిల్లలు, లేకపోతే లేదు. అలా మీ సర్కిల్లో కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని అది బెడ్ మీద ఉండి ఇంకా సినిమాలకు కూడా పనికి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చిన్న షాపులు పెట్టుకొని, అది కొంచెం చదువు వచ్చినాడు, చిన్న షాపులు పెట్టుకొని, లేదంటే ఏదో బరిదోడు ఏదో కష్టం మేపుకుంటా ఊర్లో చాలా అవాయిడ్ అయిన చాలా మంది ఉన్నారు. ఓకే. ఇక వాళ్ళకి ఏం లేదు పాపం. అసలు మీరు వచ్చినప్పుడు ఎంత ఉండేది రోజుకి? నేను వచ్చినప్పుడు 130 రూపాయలు రోజుకి. 3 పూట్ల అన్నం పెట్టి. 3 పూటలు ఎక్కడ, 2 పూటలకే. పొద్దున్న టిఫిన్ పెట్టేవాడు, మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు, నైట్కే వచ్చేవాళ్ళం కదా. అయినా అప్పుడు మాకు తృప్తిగానే ఉండేదన్న, అది ఆ డబ్బులకైనా తృప్తిగానే ఉండేది. ఇప్పుడు నీకు 1000 వచ్చినా కదా ఇది లేదు. ఇప్పుడు 1000 వచ్చినా తృప్తి లేదా? ఎందుకు? సరిపోతుంది కదా, దానికి అయిపోతుంది కదా. అన్ని రేట్లు వెళ్ళిపోలే, అన్ని రేట్లు ఎక్కిపోయాయండి. ఇప్పుడు ఏమి ఇది అవుతుంది. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఫైటర్కి? ఇప్పుడు 4000 చిల్లర వస్తుంది. 4000 చిల్లర వస్తుంది. కానీ కొంతమందికి పాపం నెలంతా షూటింగ్ దొరకదు కదా. ఏదో ఒకటికి నెల 4 రోజులు దొరుకుద్ది, 5 రోజులు దొరుకుద్ది, ఒకడు 15 రోజులు చేస్తాడు. ఆ డబ్బులు వచ్చేవాడికి 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఇప్పుడు బిల్లులు ఏమంటే రావట్లేదు, నెల పడుద్ది ఆ బిల్లు వచ్చేవాడికి, లేదా ఇంకో నెల పడుతుంది అయ్యేసేవాడికి. ఇప్పుడు చాలా టైట్గా, చాలా ప్రదేశం బాగాలేదు అసలు. ఓకే. ఫైటర్ అనేవాడు ఇప్పుడు అసలు ఇప్పుడు నన్ను అడిగితే వేస్ట్. ఇప్పుడు ఫైటర్ ఎంతమంది ఉన్నారు ఫైటర్లు మొత్తం? ఇప్పుడు వచ్చేసి 400 మంది ఉన్నారు. ఇప్పుడు 400 మంది తెలుగులోనే.
తెలుగులోనే. మాస్టర్లు ఎంతమంది ఉన్నారు? అసలు 30 మంది దాకా ఉన్నారు. ఆ, 30 మంది దాకా ఉన్నారు. కానీ ప్రతి సినిమాలో మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్లు పెడుతున్నారు కదా ఇప్పుడు. జరుగుతున్నాయి. ఫైటర్లకు అవకాశం ఉంది కదా. అందరికీ ఇప్పుడు అందరూ రొటేషన్ ఇప్పుడు బాగా జరిగితే బాగానే ఉంటుంది. ఇప్పుడు డల్ అయిపోయింది. ఇప్పుడు అందరికి దొరకదు. ఎవరో నలుగురికి ఒక 10 రోజులు 5 రోజులు దొరుకుతుంది. ఇంక వాళ్ళకి ఆ 10 రోజులు 5 రోజులు ఒక నెలంతా దొరుకుతుంది. ఒక్కోసారి నెలంతా బిజీగా పనిచేస్తారు. ఒక నెల అసలు ఉండదు. ఒక నెల 4 రోజులు 3 రోజులు దొరుకుతుంది. ఏదో ఏదో రొటేషన్ అవుతున్నారు అంతే. అంతే. ఇప్పుడు మీరు నెలలో ఎన్ని రోజులు చేస్తారన్నా? నేను చేస్తాను అన్నట్టు అందరు పిలుస్తుంటారు కాబట్టి చేస్తాం. నెలలో ఒక 20 రోజులు చేస్తాను. 20 రోజులు అదే 20 రోజులు దొరికితే దొరుకుతుందిలే. అవ్వలేదు ఒక 15 రోజులు, ఒక 10 రోజులు. ఇప్పుడు మహానుభావుడు ఆయన ఏదో రికమెండ్ చేశాడు, ఫోన్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏమిటో నెల ఏం చేస్తాను. చెన్నైలో ఉన్నా బన్నీ కోసం. బాగా ఇష్టమా బన్నీ అంటే? బాగుంటాడు. ఎప్పుడైనా హెల్ప్ చేశారా? అంత లెక్క వెళ్ళలేదు. నేను కూడా ఏం అడగలేదు ఆయన. సరైన కాడి నుంచి సరైనవాడు కాడి నుంచి నాకు ఆయనకి బాగా మంచిగా పిలుచుకోవటం మంచిగా. ఆయన ఎక్కడన్నా ఉండక్కడ మన పలానా స్థితికి రమ్మని చెప్పు. ఇప్పుడు ఇది ఒకటి ఉంటుంది కదా, ఫైటర్లు హీరోలతో క్లోజ్ అయిపోతే మాస్టర్లు తట్టుకోలేదు కొంతమంది. అది ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదు మీకు? అంటే నేను ఎక్కడ వర్క్ దగ్గర వెనకాడలేదు కదా. నేను ఎక్కడ వర్క్ దగ్గర నేను ఉల్లదాసుకొని అక్కడ ఆయన చేసి చెప్పినా కూడా నేనే దాన్ని ఇంట్రెస్ట్గా కొంచెం వెళ్తూ ఉంటాను. ఒకవేళ మాస్టర్కి ఏదైనా నాకు అలా కాదు ఇలా అని చెప్పి అన్నా కూడా ఒకరికి నేను ఎలా వెళ్తాను. నేనే ఇంట్రెస్ట్గా వెళ్తాను. ఆయన జైలన్ మాస్టర్ ఇట్లా అంటే అక్కడ మనం లైక్ చేసేది కూడా హీరో అక్కడే కదా. కొంచెం మనం లైక్ చేసే హీరో కూడా మనం లైక్ చేసేది ఆ వర్క్ దగ్గరే. అవునవును. నేను దాన్ని ఎప్పుడు వదలను. నేను పోయిన చోటల్లా ఫస్ట్ ఫ్రేమ్లో నేనే ఉంటాను. ఒక రెడీ అని నేనే ఫస్ట్ ఫ్రేమ్ నేనే వెళ్ళిపోతాను. ఈ ఫైటర్గా ఓకే అన్న, తర్వాత కొన్ని సీన్లలో యాక్ట్ చేయటం స్టార్ట్ చేశారు కదా, అది డైరెక్టర్ల చాయిసా లేకపోతే ఫైట్ మాస్టర్లు చేస్తే బాగుంటుంది? డైరెక్టర్ చాయిసే ఉంటుంది. మాస్టర్లను అడుగుతారు, ఇతను పెట్టి చేయించుకుంటారు. అట్లాగే వెళ్ళాను. దానివల్ల మీకు ఏమైనా ప్లస్ అయిందా? అంటే ఇదే కొంచెం బిజీగా, దానివల్ల ప్రతి వాళ్ళు అడుగుతూ ఉంటారు. డైరెక్టర్లు కూడా అడుగుతున్నారు కదా. అలాగైతే 4 రోజులు 3 రోజులు చిన్న చిన్న వేషం చేసుకుంటారు, డైలాగులు చెప్పుకుంటారు. అక్కడి నుంచి ఒక చిన్న ఫైట్ చేసుకుంటారు. అతను ఉంచుకుంటే వాడు మాస్టర్కే చెప్పి మాస్టర్ చేత పిలిపించుకుంటారు. ఎవరు డైరెక్టర్ లొకేషన్ నుంచి. అలా కొన్ని జరిగినాయి. లెంత్ పడలేదు. కొంచెం లెంత్ బిట్టేదన్న దేనిలో పడితే కొంచెం బాగుంటుంది. మనం కూడా బయటకు వస్తాం అనేది. పుష్ప 2 తర్వాత చేశాను ఆయనతో. ఈ నెక్స్ట్ సినిమా చెబుతా అన్నాడు. ఇది పెద్ద వేషాలే అని దేయాల వేషాలు రామకృష్ణ అన్నాడు. ఒకసారిలే వదిలి అది చెన్నై. ఓకే, ఇది నీ పేజ్ కూడా కనపడదురా, డబ్బులు కావాలంటారా ఇక్కడికి అన్నాడు ఆయన. వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేస్తాను, ఆయనతో ఇచ్చి మాడతాడు. ఫోన్ చేస్తే ఎవరు పేరేంటి? పేరు ఇంతకుముందు గణేష్ అనేవాడు అతను ఉండేవాడు. అతను ఫోన్ చేస్తే బాబుకి ఒకసారి అంటే ఇస్తాడు. ఖాళీగా ఉన్నాను బాబు అంటే వచ్చే ఫలం చాటుగా బనియా మాడతాడు. ఓకే, అది నిన్న అడావిడి అదే నిన్న సాయంత్రం ఎక్కేమన్నాడు. నిన్న టికెట్లు దొరకలేదు, వీళ్ళకి పడ్డే టికెట్లు అని చెప్పాను. సరే వీళ్ళకి ఖాళీగానే ఉన్నాయి, వీళ్ళకి సరిగ్గా వెళ్దామని చెప్పి ఛానల్ నుంచి వస్తున్నాను. ఇష్టమా నేనంటే అన్నా? నేనంటే ఇష్టమా? బాగా ఇష్టం. ఓకే, మరి మాడకను అక్కడ. అవును, చూస్తుంటావు ప్రోగ్రామ్స్ నా ఇవన్నీ. అప్పుడే అన్నారు మీరు ఒకసారి అన్న ఒకసారి కూర్చున్నా. సర్లేనే 7 సంవత్సరాలు అయింది కూర్చోడానికి. కరెక్ట్, నిజంగా బాగా చెప్పి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.